అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. నేను మనం రోజు మాట్లాడుకునే టాపిక్స్లో నేను చెప్పే విషయాలు మెయిన్గా బేస్ అయ్యి ఏంటంటే స్పిరిచువాలిటీ, స్పిరిట్, అట్లాగే అవేకనింగ్, వీటి గురించి మనం రోజు రెగ్యులర్గా నేను చెప్పే మాటలు వీటిని అనుసరించి నేను చెప్తున్న విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఈ అవేకనింగ్, ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి? తెలుగులో ఆత్మ 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 జాగృతం అవటం. అవేకనింగ్ అంటే జాగృతం అవటం. స్పిరిట్ అంటే ఆత్మ, సోల్, ఆత్మ, ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. ఈ ఆత్మ అనేటువంటిది అందరిలోనూ కూడా ఉంది. మనందరిలోనూ, ప్రతి మనిషిలోనూ కూడా ఉన్నటువంటిది ఆత్మ. కానీ అది జాగృతం అవుతేనే కానీ అది ఆత్మ ఏంటి అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. అది జాగృతం చెందాలి. అది జాగృతం చెందడానికి సంబంధించిన మొట్టమొదటి మెట్టు ఏమిటనుకున్నాం మనం? ముందుగా ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ముందుగా థర్డ్ ఐ అనేటువంటిది యాక్టివేట్ అవ్వాలి అనేటువంటిది నేను పదే చెప్తా ఉన్నాను. థర్డ్ ఐ అనేటువంటిది అంటే పిట్యూటరీ గ్లాండ్, అలాగే దీనికి లోపల బ్రెయిన్లో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్ రెండు ఎప్పుడైతే ఎవరికైతే యాక్టివ్ అవుతాయో అవి సెక్రేషన్స్ జరుగుతాయో, వాటి యొక్క సెక్రేషన్స్, అప్పుడు వారిలో ఆత్మ అనేటువంటి విషయం మీద జాగరణ జరగటం మొదలవుతుంది. అప్పటి నుంచి అతనికి అనుభూతి చెందటం బిగిన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ అవేకన్ అయినాయో అప్పటి నుంచి మాత్రమే అతనికి ఒక అవగాహన వస్తుంది, మనలో ఏదో ఉన్నది అనేటువంటి విషయం మీద. అప్పటి వరకు రాదా అంటే ఖచ్చితంగా రాదు. ఎవరికి ఏదో నోటితో మాటలు చెప్పొచ్చు, నేను ఆత్మ జాగృతంతోనే నేను జీవిస్తున్నాను అని అనుకోవచ్చు, కానీ దానికి పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ యాక్టివ్ అవుతేనే కానీ వాటి విషయం మీద అతనికి అవగాహన రాదు. సరే, నేను మీకు మొన్న పుష్ప మూవీ మీద మీకు నా యొక్క ఒపీనియన్స్ నేను మీకు చెప్తానని మీకు మెసేజ్ పెట్టాను. సరే, ముందుగా పుష్ప అనేటువంటి సినిమా గురించి చెప్పే ముందుగా నేను గతంలో నా వీడియోస్ కానీ ఆడియోస్లో కొన్ని సినిమాల గురించి నేను మీకు చెప్పాను. అవి ఒకసారి రిఫ్రెష్ చేస్తానండి మీకు అందరికీ. కలేజా సినిమా గురించి చెప్పాను ఇంతకుముందు గతంలో, మహేష్ బాబు తాలూకు కలేజా సినిమాలో అతను ఆజ్ఞాచక్ర జాగరణ చెందినటువంటి ఒక వ్యక్తి, కానీ అతను కారు డ్రైవర్గా అతను ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతన్ని అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతన్ని గుర్తించి ఇతన్ని దేవుడు అని పిలవటం మొదలు పెడతారు. సరే, అతను ఏదనుకుంటే జరుగుతూ ఉంటుంది. వాటి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? అతనికి నేచర్ సపోర్ట్ ఉన్నటువంటి ఒక కుండలిని అవేకండ్ పర్సన్. అతను ఏమనుకుంటే అది జరుగుతుంది అనేటువంటిది మెయిన్గా చూపిస్తూ ఉంటాడు ఆ సినిమాలో. అది ఒక యోగి యొక్క లైఫ్. కారు డ్రైవర్, కానీ అతనికి తెలియదు అతను అవేకండ్ అనేటువంటిది. అది కలేజా సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్. అట్లాగే నాన్నకు ప్రేమతో అనేటువంటి సినిమాలో కూడా మీకు చెప్పాను. ఆ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా అతను కూడా ఒక అవేకండ్ పర్సనే, హీరో ఎన్టీఆర్. అతను హీరోయిన్ని సేవ్ చేసే టైంలో అతనిలో ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పాను యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మీద. థీటా వేవ్లోకి వెళ్తుంది యోగి యొక్క బ్రెయిన్, గామా వేవ్ కూడా వస్తుంది అనేటువంటిది. గామా వేవ్ అంటే అరౌండ్ 40 హెడ్స్లో ఉంటుంది. అట్లాగే 6 హెడ్స్లో కూడా ఉంటుంది. థీటా వేవ్ అంటే 6 హెడ్స్, గామా వేవ్ అంటే మోర్ దాన్ 35, 30, 40 ఆ రేంజ్ ఆఫ్ హెడ్స్లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ. ఆ హెడ్స్లో గామా వేవ్ ఉన్నప్పుడు మనిషికి ఒకే క్షణంలో 1000 ఫోల్డ్స్ ఆఫ్ ప్రాసెస్ చేయగలిగేటువంటి బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది అనేటువంటిది మీకు ఆ సినిమాలో ఆ యొక్క సీన్లో మీకు ఉదాహరించి అతను ఆ అమ్మ హీరోయిన్ యొక్క డ్రీమ్స్ని ఎలా ఐడెంటిఫై చేశాడు అంటే, నేను ఈ మధ్యన చేస్తున్నటువంటి చక్రాస్ ఐడెంటిఫికేషన్ లాంటిదే అది కూడా. నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా మీకు దాని గురించి మీకు చెప్పాను. అట్లాగే 7th సెన్స్ సినిమా గురించి చెప్పాను. 7th సెన్స్ సినిమాలో ఒక కుండలిని అవేకెండ్ పర్సన్ తాలూకా ఎవ్రీ సెల్
తాలూకా ప్రతి సెల్ కూడా రీఫార్మ్ జరుగుతుంది. డిఎన్ఏ చేంజ్ అవుతేనే కానీ మనిషి యోగి అవ్వడు అనేటువంటిది మీకు చెబుతా. ఈ సెవెంత్ సెన్స్ సినిమాలో అదే జరిగినటువంటిది, అదే మెయిన్ కాన్సెప్ట్గా తీసి అతను మామూలుగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక పవర్, వాళ్ళ యొక్క బోధిధర్ముళ్ళ అంత పవర్ఫుల్గా తయారు చేయడం అనేటువంటి ప్రాసెస్ని అక్కడ ఆ సినిమాలో చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మీకు యోగి అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఫండమెంటల్గా ఈ సినిమా గురించి పుష్ప గురించి చెప్పే ముందు, యోగి అంటే అందరూ జిరాక్స్ కాపీల్లాగా అందరూ ఒకేలా ఉంటారండి. వాళ్ళ యొక్క జీవిత విధానంలో ఆ యొక్క ఆలోచన తీరు ఆ యోగి యొక్క ఆలోచన తీరుగా సంబంధించి ఉంటుంది. అంతేగాని అందరూ ఒకేలా ఎందుకుంటారండి? ప్రపంచంలో ఎంతోమంది ఎవేకెండ్ ఉంటారు. ఈ ఎవేకెండ్ అందరూ కూడా డిఫరెంట్ పరిస్థితుల్లో ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారు కదా. అట్లాగే ఇప్పుడు మనం ఈ పుష్ప సినిమాలో ఆ హీరోయిన్ క్యారెక్టర్ తాలూకా వ్యూ పాయింట్ని పుష్ప అంటే మెయిన్ హీరో అనేటువంటిదే కదా పుష్పరాజు అతని పేరు. ఆ పుష్పలో పుష్ప యొక్క రోల్ మీద మనం ఒక అవగాహన వద్దాం. ఈ ఎవాకనింగ్ అయినటువంటి ఒక వ్యక్తి అండి పుష్ప అనేటువంటి వ్యక్తి. పుష్ప అనేటువంటి క్యారెక్టర్లో ఎవేకనింగ్ అంటే మొట్టమొదటి ఫస్ట్ సీన్లోనే అది మనకు స్పష్టంగా మనకు చెప్పాడు డైరెక్టర్. ఎట్లా అంటే, అతను ఒక టెంపర్ డిపోలో డైలీ లేబర్గా వర్క్ చేస్తాడు. అతను క్యాషియర్, అతనికి డైలీ వేజ్ ఇస్తాడు, రోజు కూలీ. ఈ కూలీ తీసుకుని బయటకు వచ్చి కూర్చుంటాడు, కాలు మీద కాలేసి కూర్చుని ఉంటాడు. ఈ లోపల ఆ టెంపర్ డిపో ఓనర్ వస్తాడు. ఓనర్ వస్తే ఇతనేమో కూర్చున్నవాడు కుర్చీలో కూర్చున్నవాడు లెగడో, కాలు మీద కాలేసుకుని ఉంటాడు. సరే, ఆ ఓనర్ తిన్నగా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి ఎవరైతే అతను క్లర్క్ ఉన్నాడో అతనికి చెప్తాడు, ఎవడాడు బయట ఉన్నాడు, వాడు కాలు మీద కలుసుకుని అలా కూర్చున్నాడు, అది ఇది అని చెప్పి బిహేవియర్ సరిగ్గా లేదని అతను చెప్తాడు. అతను గవ్వుకుని బయటకు వచ్చి, ఏంటయ్యా నువ్వు ఓనర్ వస్తే కనీసం లెగలేదు, నువ్వు అలా కూర్చున్నావు, రెస్పెక్ట్ లేదా, అది ఇది అంటాడు. సరే, అతను సరే నేను అలాగా ఎన్ని నా వల్ల కాదులే అని చెప్పి అంటాడు. అంటే నువ్వు రెస్పెక్ట్ లేదు, ఇలా అయితే ఇక్కడ కుదరదో, అది ఇది అంటాడు ఆ అకౌంటెంట్. అంటే సరే, ఇక్కడ కుదరకపోతే నేను వెళ్ళిపోతానులే, ఇగో నీ రెస్పెక్ట్ కొనుక్కోమని చెప్పి తిరిగి మళ్ళీ 100 రూపాయలు అతనికి ఇచ్చి పంపిస్తాడు. ఈయన అంటాడు. అప్పుడు ఆ అకౌంటెంట్ అంటాడు, అరే బాబు నువ్వు ఎందుకు పనికిరాన్నా పోతావు, లేకపోతే టాప్ పైకి ఎక్కడికో వెళ్ళిపోతావు రా బాబు అంటాడు. నీలాంటాడు ఎందుకు పనికిరాకుండా అన్న పోతాడు, లేకపోతే రెండో డైరెక్షన్ ఇటు ఎక్కడికో టాప్ లెవెల్కి వెళ్ళిపోతాడు అంటాడు. ఆ పక్కన ఇంకొకడు వింటాడు, ఇలాంటి కూలి ఇంకొకడు ఉంటాడు, ఒక అసిస్టెంట్. ఆడు విని వీడి వెనకాల వచ్చేస్తాడు. అక్కడ అతని తాలూకా వ్యూ పాయింట్ మీద ఒకసారి మనం కొంత వివరిస్తానండి. ఆ అకౌంటెంట్ అన్న 2 మాటలు. అక్కడ హీరో అహంకారాన్ని ప్రదర్శిస్తానికి బిహేవ్ చేస్తే కనుక అతను ఎక్కడికో ఎందుకు పనికి రాకుండా పాడైపోయేవాడు, ఎందుకు పనికి రాకుండా తయారయ్యేవాడు. అంటే ఈగో అనేటువంటిది మెయిన్ రోల్. అలా కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి దాని మీద ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే కనుక ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకున్నాడు ఎప్పుడూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అనేటువంటిది అక్కడ ఆ అకౌంటెంట్ తాలూకా వ్యూ పాయింట్లో 2 విషయాలను చెప్పాడు, 2 యాంగిల్స్. అయితే వరస్ట్ లేదా టాప్. సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నవాడు తాలూకా బిహేవియర్ అది అయితే ఆ టాప్ లెవెల్కి వెళ్తాడు ఎట్టి పరిస్థితుల్లో. అదే అహంకారం బేస్ అయి ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే కిందకు పోతాడు ఎక్కడికో. సరే, ఇతను అన్నాడు కదని ఇతను ఫాలో అయిపోతాడు. ఎవరు ఆ కుర్రాడు ఇతను హీరో వెనకాల ఫాలో అవుతాడు, పుష్పరాజు వెనకాల. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవేకెండ్ ఎవరైనా సరే, ఏ వ్యక్తి మీరు వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళలో మీరు ఎవేకన్ అయిపోతే ఎవేకెండ్ పర్సన్కి ఉండేటువంటి బ్యాక్ బోన్ లాంటి 2 క్యారెక్టర్స్ ఏంటంటేనండి, కరేజ్ అండ్ ఫ్రీడమ్. ఈ 2 కూడా కొట్టొచ్చినట్టు కనపడతాయండి ఒక ఎవేకెండ్ పర్సన్లో. మోస్ట్ కరేజియస్గా ఉంటాడు అండ్ చాలా ఫ్రీడమ్ కోరుకునేటువంటి వ్యక్తి, ఫ్రీడమ్తోనే ఉంటాడు. అతనికి ఎవరో అతని కంట్రోల్లో పెట్టేటువంటి ఏ శక్తి ఉండదండి. కంట్రోల్ అంటే అతను స్వేచ్ఛగా జీవిస్తాడు. అలాగే అతను చేసే పని మానేయమని చెప్పడు, ఫ్రీడంతో ఉంటాడు. అతని యొక్క ఆలోచన తీరులో ఫ్రీడమ్ ఉంటుంది. సరే, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత
సరే వేరే వాళ్ళతో కలుస్తాడు, వాళ్ళతో బిజినెస్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ పుష్పరాజ్ అనేటువంటి క్యారెక్టరు మీకు ఆ ఫ్రీడమ్‌లో ఉండేటువంటి అంటే ఎవరొక బానిసగా పనిచేయను నేను, ఐ వాంట్ టు బి ఏ పార్ట్నర్ అనేటువంటి విధంగా పార్ట్నర్‌గా కలుస్తాడు వాళ్ళతోటి. ఎవరైతే ఈ రెడ్ శాండల్ అంటే ఎవరైతే ఈ చందనం స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళతోటి పార్ట్నర్‌గా కలుస్తాడు. కలిసిన తర్వాత ఇతను ఏ సిట్యుయేషన్ అయినా సరే తను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక డీల్ చేస్తారు. ఫస్ట్ ఒక సేవ్ చేస్తారు. ఆ రెడ్ శాండల్ వేరే వాళ్ళతో కలిసాడు కదా, వేరే వాళ్ళు రెడ్ శాండల్ స్మగ్లర్స్తో కలుస్తాడు. కలిసిన తర్వాత ఆ శాండల్వుడ్ అతను సేవ్ చేసి లారీని పోలీసుల నుంచి తప్పిస్తాడు. తప్పించిన తర్వాత వాళ్ళు మెయిన్ స్మగ్లర్స్ వచ్చి ఇతనికి ఒక 5 lakhs నాకు కావాలి ఇది సేవ్ చేసినందుకు అని అడుగుతాడు. 5 lakhs ఇస్తాడు. 5 lakhs ఇచ్చిన తర్వాత కూర్చుంటాడు. సరే అతను కారులో తీసుకెళ్ళరు. కారులో రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళరు. నువ్వు కూలాడు ఆటోలో రారా అని చెప్పేసి నాడు 100 rupees ఇచ్చి టిప్ ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. సరే అక్కడ కూర్చుంటాడు. అరే కారు ఎంత అంటాడు. కారు 5 lakhs అంటాడు. ఆ 5 lakhs పెట్టుకెళ్ళి కారు కొనుక్కొచ్చా అంటాడు. అంటే అక్కడ ఏంటంటే ఇక్కడ రేపు అనేటువంటిది, అరే బాబు 5 lakhs మనం ఎలా ఖర్చు పెట్టేస్తే ఎలాగా రేపు అనేటువంటిది, ఇప్పుడు ఊరినే కారు కోసం మన దగ్గర ఏం లేదు కదా, ఈ 5 lakhs కారు కోసం మనం ఖర్చు పెట్టాడు. నువ్వు కారు వచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదులుతానే అంటాడు. అంటే తను ఏదైతే సాధకుడు ఉన్నాడో సాధకుడు యొక్క థాట్ వేవ్ అలాగే ఉండాలండి. సాధకుడు అంటే తనకి ఏమైతే కావాలనుకున్నాడో అది సాధించగలిగేటువంటి సత్తా కూడా అతను ఉంటుందండి. అది ఆ యొక్క సీన్లో మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక అవేకెండ్ పర్సన్ నేచర్ని డిమాండ్ చేయగలిగేటువంటి స్థితికి వస్తాడు. అతను మామూలుగా సంకల్పించుకోడు, సంకల్పాలు ఏముండవు, కానీ అవసరమైనప్పుడు అది అలాగా ఆ డిటర్మినేషన్తో అతను అడగగలిగేటువంటి సత్తా సాధకుల్లో ఉంటుందండి. అక్కడ ఆ కారు కొనే సీన్ దగ్గర అక్కడ ఆ యొక్క ఆలోచనని పెట్టాడు అనమాట డైరెక్టర్. అట్లాగే సినిమాలో ఒక డైలాగ్ ఏంటంటే తగ్గేదేలే అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఎక్కడ తగ్గకుండా జీవించటం అనేటువంటిది హీరో యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అండి. ఎక్కడ ఏ విధంగా కూడా అతని యొక్క ఆత్మబలాన్ని ఆ జాగృతమైనటువంటి ఆ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ తగ్గించుకోకుండా ఉండేటువంటి విధంగా డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్ని. అంటే ఇవాళ మనుషులు మనం అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది హయ్యెస్ట్ ఫినామినా అండి. ఇంకా దానికన్నా మించింది లేదు. కానీ ఎంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారో ఆలోచించండి మీరు. సొసైటీ ఒక అవేకెండ్ మాత్రమే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేయగలిగేటువంటి స్థితిలో ఉంటాడండి. అందుకని ఈ వింటున్న వాళ్ళు మీరందరూ ఎంతో ప్రేమగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరూ అవేకెండ్ వైపుకి వెళ్ళాల్సిందేనండి. వెళ్తేనే కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదండి. వస్తుంది కానీ పోరాడేటువంటి నైజం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడే వస్తుందండి. సిచ్యుయేషన్ తోటి మీరు ఫైటర్గా ఉంటారు, లేకపోతే డౌన్ అయిపోతుందండి. ఎవరైనా కూడా పరిస్థితులకి తట్టుకోలేరు. ఈ తట్టుకోగలిగేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే అవేకెండ్ అయినప్పుడే వస్తుంది. మీకు కరేజ్ గురించి తర్వాత ఫ్రీడమ్ గురించి నేను మీకు ఓషో రాసినటువంటి బుక్స్ నేను చూపిస్తాను. ఈ కరేజ్, ది జాయ్ ఆఫ్ లివింగ్ డేంజరస్లీ, ఈ బుక్లో ఉన్నటువంటి కరేజ్ అనేటువంటిది ఆ పుష్ప క్యారెక్టర్లో అణువులోనే ఉంటుందండి. ఏ సిచ్యుయేషన్ అయినా సరే అతను ఆ షార్ప్నెస్ ఉంటుంది ఒక సాధకుడి దగ్గర. అట్లాగే ఏ సిచ్యుయేషన్ అయినా సరే అతను హ్యాండిల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. తర్వాత ఫ్రీడమ్ చూడండి. ఈ ఫ్రీడమ్ అంటే ది కరేజ్ టు బి యువర్ సెల్ఫ్, అంటే నీకులా నువ్వు ఉండగలిగేటువంటి ఒక ఉండాలంటే దానికి నీకు ఫ్రీడమ్ ఉండాలి. నీ ఆత్మని నువ్వు గుర్తు ఉంచుకొని నీ ఆత్మ చెప్పినట్టుగా, అంటే ప్రతి మనిషిలోనూ ఉన్నాడండి. బయటికి కనపడే మనిషి ఒకడు ఉన్నాడు, లోపల ఇంకో మనిషి ఉన్నాడు. ఆ లోపల ఉండగలిగేటువంటి వ్యక్తికి దగ్గరగా మీరు జీవించాలంటే ఫ్రీడమ్ కరేజ్ ఉంటేనే మీరు దానికి దగ్గరగా ఉండగలుగుతారండి. ఎప్పుడు తల ఉంచడండి. ఒక అవేకెండ్ పర్సన్ ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా మీరు హిస్టరీలో చూడండి, జీసస్ చూడండి, జీసస్ ఎక్కడ తలంచలేదు కదా, తను హ్యాంగ్ అయిపోయాడు. అయినా సరే తనేమి
సోక్రటీస్ వీళ్ళందరూ కూడా అవేకెండ్ పర్సన్ తాలూకా జీవిత విధానం వేరే ఉంటుందండి అసలు. అది మీరు అవేకన్ అయితేనే కానీ మీరు అది గుర్తించలేరు. మీరందరూ ఇప్పుడు నేను మీకు చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి, మీలో ఉన్నటువంటి ఆ జాగరణని కొంచెం పెంచండి, అప్లిఫ్ట్ అవ్వండి, కొంచెం కొంచెం ఆ ఫ్రీక్వెన్సీస్ పెంచుకోండి మీలో మీరు. అట్లాగే ఇంకొక విషయం, మీకు అందులో ఆ పోలీస్ ఆఫీసర్ చివరిలో ఏం చేస్తాడు, ఇతను కొద్దిగా ఇన్సల్ట్ చేస్తాడు. పోలీస్ ఆఫీసరు పుష్పాని హీరోని ఇన్సల్ట్ చేస్తే, సరే అతను ఇవాళ నాది కాదు అనుకుని అతను సరే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే అతనితో పాటు కొంతకాలం అలా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండగా చివరికి ఇతను పెళ్లి ముహూర్తం టైంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఇతను డ్రింక్ చేయడానికి పిలుస్తాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటేనండి, ఇతను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నాను అని అనుకున్నాడు పోలీస్ ఆఫీసర్ ఎవరిని, హీరోని. వీడు లంచం తీసుకుంటున్నాడు, కానీ తను డామినేట్ చేసేటువంటి క్యారెక్టర్గా ఆలోచించాడు ఎవరు, పోలీస్ ఆఫీసర్. ఆలోచించి ఏం చేశాడు, నేను ఎప్పుడు వీడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే డైమెన్షన్లోకి వెళ్ళిపోయి ఏం చేశాడు, చివరాఖరిన మ్యారేజ్ టైంలో, ముహూర్తం టైంలో కూడా డ్రింక్ చేయడానికి పిలిచాడు. అంటే ఏంటి, వస్తాడు, రావాలి, నేను పిలిస్తే రాడా అనేటువంటిది అతని యొక్క అహంకారం, ఆ ఈగో పిలిచాడు. పిలిచిన తర్వాత ఇన్సల్ట్ చేశాడు కదా అంతకుముందు గతంలో. ఆ ఇన్సల్ట్ చేసిన దానికి తాలూకా మొత్తం చెప్పి, అరే బాబు నేను పాతండే నీ దగ్గర తగ్గాను అనుకుంటున్నామో అని ఇతని తాలూకా ఒరిజినల్ క్యారెక్టర్ని మళ్ళీ చూపించి అతన్ని బట్టలిప్పి తీసి పంపిస్తాడు. అట్లాగే ఇతను కూడా వెళ్ళిపోతాడు ఇంటికి. మళ్ళీ అతని యొక్క ఒరిజినల్ నేచర్ని అక్కడ చూపించేస్తాడు. ఏది, ఇతనేమనుకున్నాడు, తగ్గాడు అని అనుకున్నాడు, అంటే ఇతను తల ఉంచుకున్నాడు అనుకున్నాడు. కానీ టైం బీయింగ్ తల ఉంచినా ఆ ఒరిజినల్ వన్స్ అవేకన్ అయిన తర్వాత ఇంకా అతను తల ఉంచడమే ఉండదండి. ఇంకా తల ఉంచడం అనేటువంటి జరిగేది కాదు అసలు. తల ఉంచినట్టు కనపడుతుంది అంతే. కానీ ఒకసారి జాగృతం అయిపోయిన తర్వాత జాగృతం అయిపోయినట్టే. అతను ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఒక ఆ సోల్ కాన్షియస్లోకి వచ్చేసిన తర్వాత దేనికి కూడా అతను, ఎవరైనా సరేనండి, మీరైనా నేనైనా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, దీనికి అర్హత ఏంటంటే అవేకన్ అవటమే. వాడికి ఏమన్నా కోట్లు ఉన్నాయా, లేకపోతే ఎందుకు పనికిరానాడా, కూలాడా, లేకపోతే ఇంకొక ఆడి క్యాస్ట్, క్యాడరు, ఇంకోటి ఏం చూడదండి. అవేకన్ అయిపోయిన తర్వాత మానసిక స్థితి మారిపోద్ది అంతే, సింపుల్గా. మనలో డిఎన్ఏ మారిపోతుంది, మనలో పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ యాక్టివ్ అయిపోతాయి, ఆల్ గ్లాండ్స్ అన్ని సెక్రెషన్స్ పర్ఫెక్షన్లోకి వస్తాయి. ఇది జరుగుతుందండి. మీరు ఏం చేస్తున్నారనేటువంటిది ఇక్కడ అప్రస్తుతం అయిపోతుంది. మీరు ఏం ప్రొఫెషన్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ అవేకెండ్, మీకు అవేకెన్ అయిపోయిన తర్వాత అన్నీ కరెక్ట్ ఇంటూ ది స్ట్రీమ్ లైన్, కరెక్ట్గా పర్ఫెక్షన్లోకి వచ్చేస్తాయి అంతే. కాబట్టి ఏంటంటే, పుష్ప సినిమాలో ఉన్నటువంటి ఒక అవేకెండ్ పర్సన్ చూడండి మీరు. సినిమా హిట్టా ఫ్లాపా ఇవన్నీ మాటలు అవన్నీ, అది వేరే. 10 మంది 100 మంది మాట్లాడారు ఫ్లాపు, 100 మంది హిట్ అన్నారు, అది కాదు కావాల్సింది. మనలో ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఆ సోల్, ఆ ఆత్మని లేపండి, తగ్గకండి, ఎక్కడ ఉన్నతమైనటువంటి భావాలతో ఉండండి, దమ్ము ఉండాలి. అందుకనే ఈ కరేజ్ అంటే ఏంటంటే, నేను దమ్ము అని చెప్తా ఉంటా. దమ్ము, ఆ గట్స్ ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. ఆ దమ్మున్నవాడే స్పిరిచువాలిటీలో ఎంటర్ అవుతాడు. స్పిరిట్ అంటే ఏంటి, ఆత్మ అండి. ఆత్మజ్ఞానంతో ఉండడం అంటే ఏంటి, తమాషానా కాదు కదా. దానికి గట్స్ ఉండాలి. ఆ గట్స్కి ఉదాహరణే ఆ పుష్పరాజ్. కరేజ్, ఫ్రీడమ్, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కరేజియస్గా ఉంటారో, ఎవరైతే ఫ్రీడమ్తో ఉంటాడో వాడే పుష్పరాజ్. ఆ సినిమాలో డైరెక్టర్ తీసింది అది. ఈ యాంగిల్లో చూడండి, మీరు ఒక అవేకెండ్ పర్సన్ కనపడతాడు మీకు హీరోలో. 100 మంది ఫ్లాప్ అన్నారు, ఇది హిట్ ఫ్లాప్ అని ముద్రలు వేసుకోకండి. ఆ 10 మంది ఏదంటే అది రైట్ అయిపోదు. మీరు చూసే దృష్టికోణం వేరుండాల. ఒక అవేకెండ్ పర్సన్ తాలూకా దృష్టికోణాన్ని నేను మీకు చెప్పాను. కాబట్టి ఇది నేను మీకు చెప్పడానికి గల ఉద్దేశం ఏంటనుకుంటున్నారు, ఎలాగో బతికేస్తున్నాం, ఎలాగో రోజులు వెళ్ళిపోతున్నాయి, ఎలాగో మనం జీవించేస్తున్నాం. ప్రతి చిన్నదానికి
చిన్న బిస్కెట్, చాక్లెట్ దగ్గర నుంచి ప్రతి దానికి మీ ఆత్మను అమ్మేయకండి. మీ యొక్క సోల్ మీలో లోపల ఉన్నవాడిని అమ్మేయకండి. ప్రతిదానికి అమ్మేయకండి. ప్రతి చిన్న విషయానికి అమ్మేసి మిమ్మల్ని మీరు దిగదార్చేయకండి. హైట్స్‌లో ఉండండి. హైట్స్‌లో ఉండండి. కాపోతే ఈ మాటలు చెప్పినప్పుడు మీకు వేడి పుట్టొచ్చు. కానీ వేడి పుట్టి మళ్ళీ చల్లారిపోద్దండి. అది వేడి నిరంతరం నిలబడాలంటే మీరు ఒక సాధకుడిగా గట్టిగా ఉడుంపట్ల పట్టుకుంటేనే మీరు నిలబడగలరు. లేకపోతే ఏమవుద్ది, కాసేపు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వేడొచ్చేస్తదా, మనం కూడా ఉన్నతంగా మళ్ళీ కాసేపు గంటలు అయ్యేపటికి మళ్ళీ మీరు అమ్మేస్తారు మీ ఆత్మని. మీ సోల్‌ని అమ్మేటువంటి ఏంటి? కాకపోతే సోల్ ఎప్పుడు ఒరిజినల్లే అనుకోండి, అది వేరే విషయం. సోల్ ఎప్పుడు ఉన్నతమైందే. వన్స్ ఎవేకన్ అయిపోయిన తర్వాత ఆ పాతంతా పోతుంది కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా మీ ఆత్మని అమ్మేశారు, కొన్ని లక్షల సార్లు అమ్మేశారు అనుకుందాం ఉదాహరణకి. పోనీ మీరు ఎవేకన్ అయిపోయారనుకోండి, ఆ లక్షల సార్లు అమ్మిందంతా నిష్ప్రయోజనం, అదంతా దాని వాల్యూ అంతా సున్నా అయిపోతుంది. ఇంకా మీరు ఎవేకెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒరిజినల్ నేచర్ వచ్చేస్తుంది. మీరు ఎవేకెండ్ అయిపోయిన మీరు ఇప్పుడు వరకు మీరు అమ్మేశాను అని అనుకోకండి. మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు వరకు కొన్ని లక్షల సార్లు అమ్మేశారు, వేల సార్లు అమ్మేశారు అనుకుందాం ఉదాహరణకి. లేకపోతే నేనే అమ్మేశాను ఇప్పుడు దాకా, నా ఆత్మను తాకట్టు పెట్టేశా చిన్న చిన్న విషయాలకు అనుకుందాం. నేను ఇప్పుడు ఎవేకన్ అయిపోయిన తర్వాత నేను మరీ ఒరిజినల్కి వచ్చేస్తాను. వెంటనే మరుక్షణం అదంతా జీరో అయిపోతుంది, దాని వాల్యూ అంతా జీరో అయిపోతుంది. కాబట్టి డోంట్ బాదర్. మీరు జరిగిపోయిన దాని గురించి ఏం ఆలోచించకండి. మీరు ఏమైనా కావచ్చు. కానీ ఇప్పుడు మీరు జాగృతం అయిపోతున్నారంటే మీరు రిచ్గా స్పిరిచువల్గా ఆ స్పిరిట్ తోటి అప్పుడు మీరు బతకటం మొదలవుతుంది. కాబట్టి మీరు అందరూ ఆ స్పిరిట్, ఆత్మోన్నతంగా, ఆత్మజ్ఞానంతో, ఆత్మోన్నతితో బతకాలి. ఇది నా యొక్క ఈ పుష్ప సినిమా గురించి రివ్యూ చెప్పడానికి అంటే నా ఉద్దేశం, మీరు ఆ సోల్ కాన్షియస్తో బతకాలి. సోల్ కాన్షియస్తో మీరు జీవించాలి. అప్పుడు వస్తుందండి మీరు మజా వస్తుంది. నేను మీకు అప్పటి వరకు మీకు మజా రమ్మంటే రాదు. ఎలా వస్తుంది? మీరు సోల్ కాన్షియస్తో ఉన్న తర్వాత మీరు పిల్లోడైపోతారండి. మీరు చిన్న పిల్లోడైపోతారు. జస్ట్ 3 years కిడ్ అయిపోతారు. మీరు ఆ సినిమా, అలాంటి సినిమాల నుంచి మజా పొందుతారు. మీరు ఎంజాయ్. అప్పుడు మీకు అసలు కోణాలు అర్థమవుతాయి. కాబట్టి మీరు అర్థం చేసుకుని దీన్ని ఆస్వాదిస్తారు. మీ సోల్ కాన్షియస్తో జీవించాలని కోరుతూ థ్యాంక్స్ అండి.